హైదరాబాద్‌లో మొత్తం 4 చోట్ల మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు. సికింద్రాబాద్‌లో ఒక అపార్ట్మెంట్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు గదా! సో, మీకు ఎట్లాంటి అవగాహన కలిగింది? ఎట్లాంటి అవగాహన అంటే ఇది యాక్చువల్గా మనం ఊహించండి. యుద్ధం జరుగుతుంది, ఏదో చూడడము, పేపర్లో చూడడము, టీవీలలో చూడడం జరుగుతుంది. కానీ ఎట్లా ఉంటుంది వాతావరణం అనేది కళ్ళగట్టినట్టు చూడడం అనేది మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా కావలసినటువంటి అనుభవం. ఎందుకంటే నిజంగా బాంబు జరిగినప్పుడు మనం ఏం నేర్చుకోము. దానికి ముందు మానసికంగా సన్నద్ధం అవుతాం ఇటువంటి ప్రోగ్రామ్ తోటి. సో జరిగినప్పుడు మనం ఎలా రక్షించుకోవాలి, ఎలా ఉంటుంది అనేది మనకి దీంతో తెలిసిపోవడంతో మనం దానికి సన్నద్ధంగా ఉంటాము. దానికి నివారణ ఉపాయాలు కానీ ఏమన్నా ఇమీడియట్ ఏం స్టెప్స్ తీసుకోవాలనేది మనం ఆలోచన చేసుకోగలుగుతాం. సో ఇది చాలా యూజ్ఫుల్. మాకు అసలు ఇది మాక్ డ్రిల్ అయినా కూడా ఇటువంటి సిచ్యువేషన్, ఆ బాంబు పేలడము, ఆ పెద్ద సౌండ్ రావడం, మాకు అవన్నీ తెలియదు. బాంబు కూడా అది రియాలిటీ అయిపోయింది. వీళ్ళ హడావుడి, డిపార్ట్మెంట్ హడావుడి, పోలీస్ కానీ, ఫైర్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ హడావుడి చూస్తే అసలు నిజంగానే బాంబు పడింది అనే ఫీలింగ్లే వెళ్ళిపోయినాం. మాక్ డ్రిల్ అనేది మర్చిపోయినాం మేము. అటువంటి పరిస్థితి రియల్గా ఇది చాలా యూజ్ఫుల్ ప్రోగ్రామ్. దీంతో చాలామందికి ఎట్లయినా ఇది ఉపయోగమే. ఎందుకంటే మానసికంగా ఇట్లా జరుగుతుందని తెలిసినప్పుడు తెలిసిపోతుంది. అందరికైతే చెప్పలేం కాబట్టి మన మీడియా ద్వారా ఎట్లాగో ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వల్ల దానికి బుద్ధి చెప్పే విధంగా మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక అటాక్ అనేది చేసింది. దీని గురించి మీరు ఏమంటారు? పహల్గామ్‌లో జరిగిన బాధితులకి న్యాయం జరిగిందని మీరు చర్య అనేది ఊహించిందే. ఎందుకంటే వాళ్ళు మన దేశంలోకి వచ్చి మళ్ళీ మత ప్రాతిపదికన హిందువా ముస్లిమా అని తెలుసుకొని అసెప్టెన్స్ చేసుకొని చంపడం చాలా దారుణము. ఇది అందరూ ఖండించదగింది. ప్రపంచ దేశాలు కూడా మనకు సహకారంగా ఉన్నది. ఇది మోడీ గారి గొప్పతనం కూడా. ఎందుకంటే ఇంత సపోర్ట్గా ప్రపంచం మొత్తము మనకు సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్పతనము. దీనికి ప్రతిదాడి ఉంటుందని వాళ్ళు ఊహించున్నారు. గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా పౌరుల జోలికి వెళ్ళలేదు. ప్రభుత్వం పాకిస్తాన్ మీద తీవ్రవాదుల క్యాంపుల మీద దాడి చేసింది కాబట్టి అది ఖచ్చితంగా చేయాల్సిన పనే. దీంతో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి రావాలి. ఎందుకంటే ఇంకా ఏమవుతుందో తెలుసు. వాళ్ళు మనల్ని ఎదుర్కొనే సత్తా లేదు. వాళ్ళకి అక్కడ తిండికే కష్టమైన పరిస్థితి, ఆర్థికంగా దివాలా తీసి ఉన్నారు, అప్పులు పుట్టిన పరిస్థితి. ఈ టైం లోపల మన భారతదేశాన్ని ఎదుర్కొని ఛాలెంజ్ చేయడం అనేది చాలా తెలియదొక్క పని. ఎందుకు చేస్తున్నారు ఆ పని అంటే అక్కడ ప్రభుత్వానికి వాళ్ళకు అజమాయిషి లేదు. అదంతా తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో నిజంగా ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వానికి అన్ని డిపార్ట్మెంట్ అజమాయిషి ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి లేదు. అందుకే ఈ రకంగా జరుగుతుంది తప్ప నిజంగా కొంచెం తెలివిగా ఆలోచన చేసినా ఇంత దుర్మార్గమైన పని చేయకూడదు. దీనికి సరైనటువంటి లెసన్స్ మనం చెప్పాలనుకున్నాము, చెప్పినాము. ఇంకా ముందు కూడా మన గవర్నమెంట్ చాలా ప్లాన్ ప్రకారంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల దీనికి సరైన గుణపాఠం జరుగుతుంది. అంటే ఇండియా సరైన బుద్ధి చెప్పిందంటారా ఉగ్రవాదులకి? ఉగ్రవాదులకి ఇది సరైన బుద్ధే. ఎందుకంటే వాళ్ళ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. కానీ అది వాళ్ళు అప్పటికే కొంచెం లేట్ జరగడంతో అసలు తీవ్రవాదులు వెళ్ళిపోయినరు. ఓన్లీ కాళ్ళు వాళ్ళ స్థావరాల మీద దాడి జరిగింది అనేది మనం చూస్తున్నాము. చూడాలి, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారని ఆశించాలి. ఎందుకంటే అది మానవ సమాజానికి యుద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే రెండు అణ్వాయుధ కంట్రీస్ రెండు యుద్ధం చేసి మన పాకిస్తాన్ భారతదేశం సంబంధించి చుట్టుపక్కల దేశాలన్నీ నాశనం అయిపోతాయి ఎందుకంటే మనం చూసాం అమెరికా అక్కడ జపాన్లో వేస్తే దాని ఫలితం చాలా సంవత్సరాలు ఉంది. అలాగే ఇక్కడ అటువంటి పరిస్థితి వస్తే ఇది తరతరాలకు ఉంటుంది. కాబట్టి మనం అందరం కోరుకునే యుద్ధం ఉండొద్దు, యుద్ధం జరగద్దు అనేది ఆలోచన. ఫస్ట్ మనం పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరగొద్దనే కోరుకుందాము. ఎందుకంటే అది ఒక్కసారి జరిగిందంటే కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేంది. అంటే ఇప్పుడు పార్కులో పిల్లవాడు ఆడుకుంటుంటే ఎవరో సంబంధం లేని వ్యక్తులు కొట్టి మీ నాన్నకు చెప్పుకో అని అంటే నాన్న ఊరుకోరు కదా. అలా మీ మోడీకి చెప్పుకోమంటే మోడీ మనకి గాడ్ ఫాదర్. మోడీ ఎలా ఊరుకుంటారు? తన దేశం కోసం తను ఎంతవరకు పోరాడాలో పోరాడతారు. తను ఒక్కడే పోరాడితే అవ్వదు. కాబట్టి జనాలలో అవేర్నెస్ కూడా రావాలని చెప్పేసి గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారు, మాస్ డ్రిల్ ప్రోగ్రాము. ఇంకోటి నాకు ఇంటి దగ్గర జరుగుతుంది కాబట్టి ఏదో ఒక సీరియల్ చూస్తే మనకు వచ్చేది ఏం లేదు. ఇలాంటి పనికొచ్చే విషయాలను చూసి మనం అవేర్నెస్ తెచ్చుకొని మనము ఒక 100 మందికి చెప్తే జనాలలో ఒక అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా కాపాడుకోవాలనేది కూడా మనకు అలవాటైపోతుంటాం, మెంటల్గా అలవాటైపోతుంటాము. అలాంటి పరిణామం వచ్చినా కూడా ఒక 100 మందిలో కనీసం ఒక 70-80 మంది మన కాపాడుకునే పరిస్థితి తెచ్చుకుంటాము. ఇలాంటివి జరిగినప్పుడు అందరు కష్టం అనుకోకుండా వచ్చి చూడడమే బెటర్ అనిపిస్తుంది. అంటే నేను లేడీ కదా నాకేం అవసరము అని అనుకోకూడదు. మా పిల్లలు అదే అన్నారు, నువ్వు వెళ్ళి ఏం చూస్తావు మమ్మీ అంటే, పక్కన జరుగుతుంది చూసే నష్టం లేదుగా. మార్నింగ్ నుంచి నేను ప్రతి మూమెంట్ను చాలా ఇష్టంగా చూశాను.
తెలిసిపోయింది ఏం చేయాలి, ఎలా ఉంటుంది, ఎలా రక్షించుకోవాలి. మనం తెలియని వల్ల కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు స్టేటస్లో ఏదో పనికిరాని పెట్టేదానికంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడితే జనాలు కూడా తెలుసుకుంటారు, కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇలాంటివి ఇంకా పెట్టి జనాలకి ఇంకా కొంచెం అవేర్నెస్ తెస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. సార్, మాక్ డ్రిల్ ఈరోజు జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు. సో ఈ మాక్ డ్రిల్ అంటే నిర్వహించడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడానికి కారణము మన దేశము తర్వాత బయట ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టులు మనకి ఇంతకుముందు ఏప్రిల్ 28, 26 నాడు జరిగినటువంటి కార్యక్రమంలో మన వాళ్ళని చంపడం జరిగింది. దాని మీద మన భారత ప్రభుత్వము టెర్రరిస్టుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇంతకు ముందే ప్రకటించింది. తర్వాత మన పొరుగు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాటకు ముందు కవింపు చర్యలు ఏ విధంగా చేస్తున్నారో దానికి కూడా మనం అంతా ధీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఒకవేళ కనుక ఆ దేశం నుంచి మనకి ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినా, ఏదైనా బాంబింగ్లు అటువంటివి జరిగినా, ఎయిర్ రైడ్ జరిగినా మన పౌరులందరూ కూడా తనంతకు తానే సెల్ఫ్గా ఏ విధంగా షెల్టర్ జోన్లకు వెళ్ళాలి, వాళ్ళంతకు వాళ్ళు ఏ విధంగా రక్షణ పొందాలనేటువంటి విషయం మీద మనకు భారతదేశం ఈరోజు అందరికీ అవగాహన కార్యక్రమం ఈ మాక్ డ్రిల్ అంటే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేటటువంటిది చేయాలని చెప్పేసి ఉద్దేశం మీద ఈరోజు కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మా ఆర్డీఓ గారి ఆధ్వర్యం లోపల అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు, ఫైరింగు, ఆర్టీఓ, తర్వాత రెవెన్యూ, జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఈ విధంగా మెడికల్ వాళ్ళందరినీ ఒకవేళ నిజంగానే కనుక ఒక అపార్ట్మెంట్ మీద బాంబింగ్ జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనేటటువంటి విషయంలో ఈరోజు మాక్ డ్రిల్ వాళ్ళకందరికీ అవగాహన కల్పించిన. ఒకవేళ రియల్ ఇన్సిడెంట్ కంటే కూడా మీరు కూడా చూశారు, వాళ్ళందరూ తీసుకురావడము, మెడికల్లో శిబిరంలో ట్రీట్మెంట్ చేయడము ఆ విధంగా చేశారు. అదేవిధంగా ఒకవేళ మనం బయట వెళ్తున్నప్పటికీ కూడా రోడ్డు మీద వెళ్తున్నా, ఇంకెక్కడైనా వెళ్తున్నా కూడా, ఈవెన్ మనం జర్నీ చేస్తుంటే కూడా కార్లో పోతున్నా, ఎప్పుడైనా పోతున్నా కూడా ఇమ్మీడియట్గా మనము ఒకవేళ సైరన్ అనేటువంటి మనకు వచ్చినట్టయితే, మనం ఇప్పుడు చూశారు మీరు సైరన్, ఫస్ట్ మనకు ఒక సైరన్ వస్తుంది, సైరన్ రాందాడే మనం అలర్ట్ కావాలి, మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ అంతా కూడా ఆపేసుకోవాలి, టీవీలు అన్నీ కూడా కరెంట్ అన్ని మొత్తంగా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఉన్నటువంటి విండోస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమం జరపడమే ఈరోజు యొక్క మాక్ డ్రిల్ అనే దాని మీద ఉద్దేశం. కాబట్టి ఎవరిని వారే స్వీయ నియంత్రణ చేసుకొని వాళ్ళు ఏ విధంగా రేపు పొద్దున ఒకవేళ జరగరాని ఇన్సిడెంట్ జరిగితే, ఆ బాంబింగ్ కానివ్వండి, ఏడ్ రాని కానీ ఏదైనా జరిగితే వాళ్ళు ఏ విధంగా తమను తాము కాపాడుకోవాలి అనేటువంటి దాని మీద ఉన్నాం. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా షెల్టర్ జోన్లోకి ఇమీడియట్గా పోవాలనే ఉద్దేశంతో అందరికీ మాక్ డ్రిల్ చేయించడం జరుగుతుంది. 50 సంవత్సరాల తర్వాత ఇదే మళ్ళీ మాక్ డ్రిల్ జరగడం అంటే దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత అంటే మనకు మధ్యలో ఉద్రిక్తలు వచ్చినా ఇలాంటి పరిస్థితి రాలే. మధ్యలో ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ అవి జరిగినాయి, అయినప్పటికీ కూడా కానీ అగంతకులు ఏదైతే ఉన్నారో గత నెలలో చేసిన దానికి మన దేశం ప్రతిస్పందనగా వాళ్ళకి జరిగినటువంటి దానికి ప్రతిస్పందనగా ధీటైన సమాధానం ఇస్తా అని చెప్పింది. దానిలో మన దాయాది దేశం వాళ్ళు కూడా మేము చేస్తాము, అణుబాంబులు అనేది మనం భయపెట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఒకవేళ జరగని ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు మన దేశ పౌరులందరూ కూడా షెల్టర్ జోన్లో ఏ విధంగా పోవాలని దాని మీద మాకు డ్రిల్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. LCPL S వైష్ణవి, నేను 3 బెటాలియన్ NCC నుంచి ఉన్నా. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే అంటే లైక్ మెంటల్లీ అయితే ప్రిపేర్డ్గా ఉన్నాం కి లైక్ ఒక సిచ్యువేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ కలుగుతాం అండ్ పానిక్ అవ్వకుండా అంటే లైక్ వేరే వాళ్ళని హెల్ప్ ఎట్లా చేయాలనేది అర్థమైంది. సో ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉంటే సో మీరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారా? యా, డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు అణుబాంబు దాడి చేస్తానని చెప్పేసి పాకిస్తాన్ హెచ్చరిస్తుంది కదా, సో అప్పుడు ఒకవేళ దాడి చేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు గురించి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారా? థియరీ అని కాదు కానీ ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే తెలిసింది, అంటే ప్రాక్టికల్గా చేసాం కాబట్టి ఒక అర్థమైంది, ఐడియా వచ్చింది. అదే థియరిటికల్గా చెప్తే అంత మైండ్లో అయితే వెళ్ళకపోకుండే, కానీ ఇప్పుడైతే అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి వీ క్యాన్ సే దట్ వీ కెన్ డూ ఇట్ అని. సో ఒకవేళ యుద్ధం జరిగితే అన్ని విధాలుగా రెడీగా ఉన్నారా మీరు అందరూ? Yes, we are ready. Yes, we are ready to sacrifice for our India. మీకు ట్రైనింగ్ అన్ని విధాలుగా ప్రొవైడ్ చేశారు అంటే ప్రతి దానిపైన అవగాహన? ఎస్, మాకు చెప్పారు, మాకు ఎన్సీసీలో అన్ని సెల్ఫ్ ఫిజికల్గా స్ట్రాంగ్ చేసారు. సో మేము ఏమైనా చేయడానికి రెడీ. అంటే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో దేని గురించి అంటే అవగాహన కల్పించారు మెయిన్గా?
అంటే ఫస్ట్ మా అందరినీ 3 డివిజన్స్ చేయించారు. ఒకటి రెస్క్యూ టీమ్, ఒకటి విక్టిమ్ టీమ్, ఒకటి ఇలా 3 డివిజన్స్ చేయించారు. ఒకళ్ళు విక్టిమ్ అంటే వాళ్ళకి ఇంజ్యూరీ అయినట్టు కొంతమంది, ఇంకోళ్ళేమో హెల్ప్ చేయడానికి, ఇంకోళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఇలా 3 డివిజన్స్ చేయించి ప్రతి ఒక్కరికి ప్రతి ఆస్పెక్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. దగ్గరుండి ఏ ఇంజ్యూరీని ఎలా ఫేస్ చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రేపొద్దున నిజంగానే ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రతి సివిలియన్ భయపడుతూ ప్యానిక్ అవుతారు. కానీ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉండాలంటే మేము ఫస్ట్ నేర్చుకుంటే వాళ్ళకి సివిలియన్స్కి హెల్ప్ చేస్తాం. కాబట్టి ఆఫ్టర్ డిఫెన్స్, ఆఫ్టర్ సోల్జర్స్, వి ఆర్ ద వన్ హూ నీడ్ టు బీ ఇన్ ద ఫ్రంట్ టు హెల్ప్ అవర్ టు సిటిజన్స్. సో మీరు అన్ని విధాలుగా నేషన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వీఆర్ ఆల్ రెడీ టు హెల్ప్ అవర్ నేషన్, వీఆర్ ఆల్ రెడీ టు సర్వ్. ఈరోజు మాక్ డ్రిల్లో మాకు ఎలాంటి అవగాహన వచ్చిందంటే, ఇలాంటి డిజాస్టర్ ఏదైనా అక్కరయ్యే ముందు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వన్స్ ఒకవేళ అక్కరైనప్పుడు మనం సివిలియన్స్ని ఎలా రెస్క్యూ చేయాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మళ్ళీ ఎలాగా మనం ప్రతి ఒక్కరిని అంటే ఎలా మన దాంట్లో ఉన్న ఆ యూనిటీ అనేది ఎలా చూపించాలని చెప్పేసి దీనివల్ల మాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఏదైనా కూడా ఫస్ట్ యూనిటీతో ఉండాలి. అందరూ ఒకరినొకరు యూనిటీతో ఉంటే సో మనం నేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే నార్మల్గా మా ఎన్సీసీలో ఏముంటుందంటే, మేము నేషన్ ఫస్ట్ అనుకుంటాం కాబట్టి సో ప్రాణాలు సైతం లెక్క చేయరు కాబట్టి, ఏ డిఫెన్స్ ఆస్పిరెన్స్ అయినా అలాగే ఉంటారు కాబట్టి సో ఇది ఒక మంచి మూవ్ అనుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. సర్జికల్ స్ట్రైక్ అంటే మేబీ జరగవచ్చు, బట్ వాళ్ళకంత కెపాసిటీ లేదని అర్థం. ఎందుకంటే మనకు ఇండియా తెలిసిందే కదా, ఇండియా వాళ్ళు ఒక ఎత్తైతే దానికి పై ఎత్తేస్తుంది ఇండియా. సో వాళ్ళకంత చేసినా కూడా ఇలాంటి ఏంటంటే మన గవర్నమెంట్ అయితే నార్మల్గా అయితే ఉండదు కదా. సో వాళ్ళు కావాల్సిన ఏదైతే ఉంటుందో మూవ్స్ వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. సో ఇది బెటర్, ఈ మాక్ డ్రిల్ అనేది బెటర్గా అందరికీ కొంచెం అవగాహన అనేది ఇస్తుంది. సో ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. హలో సార్, చెప్పండి. మాక్ డ్రిల్లో ఎలాంటి అవగాహన కల్పించారు? ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక వార్ లైక్ సిచ్యువేషన్లో ఒక అటాక్ జరిగితే ఆ అటాక్లో మనం ఎట్లా స్పందించాలి అనే దాని మీద అవగాహన కలిగించడం జరిగింది ఈరోజు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ బాంబు వెళ్ళినా అక్కడ సపోజ్ మిషిల్లాలని పడిపోయి కొంచెం ఇక్కడ విక్టిమ్ లాగా ఫైర్ లాగా ఏమైనా జరిగి అక్కడ పోయి ఫైర్ ఆర్పి దాంట్లో నుంచి విక్టిమ్ని ఎలా తీసుకురావడం అనేది ఇప్పుడు ఫైర్ డ్రిల్లో చూపించామన్నమాట. అయితే అందులో ఏంటంటే మెయిన్గా వీళ్ళందరూ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్లో బాగా స్మోక్ ఏరియా ఉంది అని చెప్పేసి చాలామంది ఇక్కడ స్వప్నలో కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో ఏంటంటే ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది, అపోజిట్ దాంట్లో ఫైర్ జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసారు, మా దగ్గర రాలే అని చెప్పేసి అది డోర్లు బంద్ చేసుకోవడం జరిగింది. ఆ స్మోక్ అనేది స్ప్రెడ్ అయ్యి రూమ్లలోకి వచ్చేసింది. వాళ్ళు బయటికి వెళ్ళలేని పొజిషన్ అనమాట, స్మోక్ అండ్ హీట్ వచ్చేసింది. మొత్తానికి ఆ బాత్రూంలో ఉండి ఆ స్మోక్ గుంజడం వల్ల వాళ్ళు ఎక్స్పైర్ అవడం జరిగింది. సో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం తెలుసుకోవాలంటే, మనము ఆ ఫైర్ ఉన్నా ఈవెన్ డోర్కి ఫైర్ ఉన్నా సరే మనం తోసుకొని బయటికి వాడడమే మంచిది, దాచుకోవడం కంటే బయట వాడడమే మంచిది. ఎయిర్ అనేది కింద కూర్చుంటుంది, హాట్ ఎయిర్ అదే స్మోక్ ఎయిర్ అనేది మీదికి పోతుంది, ఎందుకంటే లైట్ ఉంటుంది, లైట్ వద్ద ఎయిర్ కాబట్టి. సో ఏంటంటే క్రాలింగ్ చేసుకుంటూ రావాలండి, కింద ఆక్సిజన్ కొంచెమన్నా ఉంటుంది. సో మనం బయట వాడడం జరుగుతుంది అనమాట. కిందికి వచ్చి అసెంబ్లీ పాయింట్కి హెడ్ కౌంట్ చేసుకోవాలి, ఎవరైతే లేదో పలానా ప్లేస్లో రెస్క్యూ టీమ్కి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు అన్నట్టే బయట పడలేని పరిస్థితి ఉంటే కనుక సో ఎలాంటి అంటే కేర్ అనేది తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఎట్లా అంటే బయట విండోస్ అన్ని ఓపెన్ చేసి బద్దలు కొట్టి ఓపెన్ చేసి ఇందులో లోపల ట్యాప్స్ ఉంటాయి కదా, అది వీలైనంత వరకు ఆర్పే ప్రయత్నం చేయాలి. కానీ ఏదైనా సరే బద్దలు కొట్టేసన్నా విండోస్కి మెయిన్ డోర్స్కైనా బయటికి రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ మాత్రం యూజ్ చేయొద్దు అపార్ట్మెంట్లో, లిఫ్ట్ యూజ్ చేయదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది కాబట్టి లిఫ్ట్లో బంద్ అయిపోయి స్మోక్ గింజి మళ్ళీ అది అన్కాన్షియస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ స్టేర్ కేసే యూజ్ చేయాలి, స్టేర్ కేస్తోనే బయట పడాలి. మనం ఒక ఏం లేకున్నా సరే టీషర్ట్ మనం ఫేస్కి కట్టుకొని మనం 80% బయట పడాలి. అది సో ఒకవేళ వార్ జరిగే సిచ్యువేషన్ వస్తే కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? సెల్ఫ్ ఎట్లా చేయాలో అనేది వాళ్ళకి చూపెట్టామన్నమాట. రెస్క్యూ మెథడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ రెస్క్యూ మెథడ్స్ చేసి వాళ్ళకి ఎట్లా రావాలి, ఎట్లా తీసుకోవాలి అనేది, అందుకే ఈ డెమో అనమాట. ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఉండే కూడా ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఎట్లా తీసుకురావాలి అనేది దాన్ని. అట్లా. హాయ్, హలో, మీ పేరు? నా పేరు లాన్స్ కార్పొరల్ రవిశ్రీ కార్తిక్. నేను 3 తెలంగాణ బెటాలియన్ అండ్ ఎన్సీసీ యూనిట్ నుండి వస్తున్నాం. మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ తిపురాణి శరత్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేమందరం ఇక్కడ ఉండగలిగాం అనమాట. ఓకే, సో మరి ఈ మాక్ డ్రిల్లో ఎలాంటి అవగాహన కల్పించారు? ఈ ఫస్ట్ టైం 1971లో అయిన మాక్ డ్రిల్ని కంటిన్యూ చేస్తుంటే ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత
నేర్చుకుంటున్నాం మేము చిన్నపిల్లలు అయ్యండి ఇంత నేర్చుకుంటున్నాం, మా పేరెంట్స్కి కూడా నేర్పిస్తాం. ఇలా మన భద్రతా సిబ్బంది వాళ్ళ మాటలు విని మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా ఫాలో చేసి ప్యానిక్ అవ్వకుండా కోఆపరేట్ చేస్తే మనం అందరం సేఫ్గా ఉంటామని నేర్చుకున్నాం అన్నమాట. సో అంటే ఇక్కడ ఎలాంటి సెషన్స్ అనేవి కండక్ట్ చేశారు ఈ మాక్ డ్రిల్లో? మాకు ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో వాళ్ళని ఎలా ప్రాపర్గా లిఫ్ట్ చేసి వాళ్ళ ఇంజరీస్ ఇంకా ఎలా ఎక్కువ చేయకుండా ఎలా లిఫ్ట్ చేసి సేఫ్టీకి ఎలా తీసుకురావాలి, బేసిక్ ఫస్ట్ ఎయిడ్, అది కాకుండా ప్యానిక్గా ఉన్న మనుషులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలి, ఇంకా అఫీషియల్స్తో ఎలా ప్రాపర్గా కోఆర్డినేట్ ఎలా అవ్వాలి అవన్నీ నేర్పించారు. నమస్తే సార్. నమస్తే, మీ పేరు? నా పేరు చందు, ఇక్కడ సికింద్రాబాద్ ఉంటా, సీతాఫలం అండి. సో మాక్ డ్రిల్కి వచ్చారు కదా సార్, మీకు ఎటువంటి అవగాహన కలిగింది? అంటే ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మాక్ డ్రిల్ వల్ల అయితే అంటే అవగాహన అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో అగ్నిమాపకు సంబంధించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే అగ్నిమాపక సిబ్బంది చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినా, సిలిండర్ పేలినా, ఏ విధంగా ఏమైనా జరిగినా కూడా ఎలా ఉండాలనేది చెప్పాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమయంలో గత నెల 22వ తారీఖు రోజు పాల్గొంలో ఉగ్రవాదుల దాడి జరిగిన సంఘటనలో ఇప్పుడైతే యావత్ భారతదేశం అయితే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఈరోజు అయితే భారతదేశం ఈరోజు 249 స్థానాల్లో అయితే ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఈరోజు సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలో అయితే ఈ ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో కొంచెం అంటే ఈ స్లమ్ ఏరియా కూడా ఉంది. ఆ విధంగా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఇప్పుడు అంటే ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి కళ్ళకు కట్టినట్టే తెలుస్తుంది. ఇలా మనం రీచ్ అవ్వాలి మెడికల్ సర్వీసెస్కి అనేది కూడా చాలా బాగా, అంటే రోప్ వేసుకొని బయటికి దిగడము, లైట్స్ ఆఫ్ చేసుకోవడం, అట్లాంటివన్నీ కూడా అంటే కరెంట్ ఉండదు ఆ టైంలో, మనం ఎలా రియాక్ట్ కావాలి అట్లాంటివన్నీ మంచిగా చూపించారు. సో అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరైతే ఈ మాక్కి చాలా సహకరించారో వాళ్ళు కూడా అంటున్నారు, అంటే మనం ఎంతసేపు సినిమాల్లో టీవీలో చూస్తుంటాం ఉగ్రవాద దాడులు ఎలా ఉంటాయని, అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ప్యానిక్ సిచ్యువేషన్. సో ఇట్లా ప్యానిక్ కావద్దన్న ఉద్దేశంతోనే మనం రియల్ లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి మనకి మాక్ డ్రిల్స్ పెట్టడం జరిగింది. ఐ రియలీ థ్యాంక్ నరేంద్ర మోడీ గారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సచ్ అన్ ఇనిషియేటివ్. సో మేడం 1971 తర్వాత 50 ఇయర్స్కి ఇదే మాక్ డ్రిల్. సో అంటే అప్పుడు మాక్ డ్రిల్ జరిగిన తర్వాత నుంచే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు కూడా మాక్ డ్రిల్ చేయడానికి గల కారణం అంటే యుద్ధం స్టార్ట్ కాబోతుంది అంటారా? సర్జికల్ స్ట్రైక్ ఏమైనా పడబోతుంది అంటారా? డెఫినెట్లీ ఉంటుండొచ్చు. మీరు నేను అజ్యూమ్ చేసినాం కానీ మోడీ గారి ప్లాన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. దే ఆర్ ఆన్ టు ద మిషన్. ఎందుకంటే ఈసారి మనం ఊరుకునేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. సో ఇంతవరకు మనం 1971లో ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు, ఎంతో శక్తివంతం, 100 రెట్లు శక్తివంతమైనం. సో పబ్లిక్కి కూడా అప్రమత్తంగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా తెలియాలి కదా హౌ స్ట్రాంగ్ వీఆర్. సో పాకిస్తాన్కి నామరూపం లేకుండా చేయడమే మన అజెండా. సో మన పబ్లిక్ని కూడా అప్రమత్తం చేసుకోవడము, మనకు కూడా మనం సెల్ఫ్ కాన్షియస్ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం.